పొదరిల్లు సీరియల్ అయితే ట్విస్టులతో ముందుకెళ్ళిపోతుంది. చక్రిని అయితే మహాలక్ష్మి విడాకులు అడిగింది. చక్రి అయితే ఫుల్ షాక్‌లో ఉన్నాడు. ఏం జరిగిందని ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందే మీకు టీవీలో వచ్చే కన్నా ముందే కూడా పొదరిల్లు సీరియల్ గురించి అయితే మీకు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు. అలానే ఈ వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సీరియల్ స్టార్ట్ అవ్వగానే అయితే నారాయణ వాళ్ళ ఇంటికి అంటే బృందావనికి ఒక ఇద్దరు ఆడవాళ్ళు వస్తారు. ఎందుకు వస్తారంటే పేరంటానికి పిలవడానికి. వాళ్ళు ఆ ఏరియాకి కొత్తగా వచ్చి ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్, శ్రీమంతం ఫంక్షన్కి పిలవడానికి వస్తారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే పిలవండి అని చెప్పి నారాయణకి చెప్తారు. ఇంకా చక్రి రాడు, పెద్ది అలానే కన్నా, కేశవ వచ్చి బయట నుంచి ఉంటారు నారాయణతో పాటు. పిలవండి, ఆడవాళ్ళని పిలవండి అంటే వీళ్ళేమో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈ లోపల బయట నుంచి వాళ్ళ అత్త వస్తుంది. అంటే నారాయణ వాళ్ళ చెల్లి ఉంటుంది కదా, ఆవిడ వస్తుంది. వచ్చి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏ ఆడది ఉండదు, వాళ్ళ ఇంటికి ఒక శాపం ఉంది, ఈయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఈ పెద్ద మనిషి ఒక్కళ్ళు కూడా నిలవలేదు, చంపాడు, ఆడవాళ్ళని చంపాడు, జైలుకి వెళ్ళాడు, అది ఇది అని నానా మాటలు అంటది. దాని తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా వస్తాడు. అంటే నారాయణ వాళ్ళ తమ్ముడు, చెల్లి కూడా వచ్చి నానా మాటలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఒకళ్ళు మొహలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ లోపల ఇలా తిడుతూనే ఉంది, ఇంకెవరు వస్తారు, ఇంకెవరు రారు, మీరు బయలుదేరండి ఇలాంటి ఇంట్లోకి, ఇదొక మగోళ్ళు ఉండే ఇది, ఇంట్లోకి ఎవరు రారు, ఇంకా మీరు బయలుదేరండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చాలా షాక్ అయ్యి బాధపడుతూ ఉంటారు. ఈ లోపల అప్పుడే మహాలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. ఇలా ఇంట్లో నుంచి బయటికి రాగానే అందరూ షాక్ అయిపోతారు అన్నమాట. కేశవ వీళ్ళందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. హారతి తీసుకొని మహాలక్ష్మి అయితే బయటకు వచ్చి హారతి తీసుకోండి అని కేశవ, కన్నా, పెద్ది, నారాయణ అందరికీ ఇస్తుంది. అలానే వచ్చిన ముత్తైదువులకు కూడా ఇస్తుంది. పినిగారు తీసుకోండి అని చెప్పి నారాయణ వాళ్ళ చెల్లికి కూడా ఇస్తుంది. అయితే అది తీసుకోదు. నువ్వేంటి, నువ్వెలా వచ్చావు, నువ్వు వెళ్ళిపోయావుగా అంటది. నేను వెళ్తేనే కదా అసలు రావడానికి, నేనెందుకు వెళ్తాను అని చెప్పి మహాలక్ష్మి సమాధానం చెప్పిద్ది. అయితే పేరెంటాల దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టించుకొని ఎప్పుడు ఫంక్షన్ అంటే సాయంత్రం నేను తప్పకుండా వస్తాను అని మహాలక్ష్మి చెప్పి ఇంక మొత్తం అందరూ లోపలికి వెళ్తారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఆ పేరెంటాలు వచ్చిన వాళ్ళు ఏమని తిడతారనమాట, పెద్ద సుపనార్థంలా ఉన్నావు, నీ మాటలు వింటే ఇంకా అంతే సంగతులు, నువ్వు గొడవలు పెట్టేదానిలా ఉన్నాయి అని చెప్పి బాగా తిడతారు. ఇంకెళ్ళిపోతుంది నారాయణ వాళ్ళ చెల్లి. ఇంకా వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి లోపలికి వెళ్తారు. ఏంటమ్మా ఎప్పుడు వచ్చావు, కన్నాను చూస్తానికి వచ్చావా అంటూ ఉంటారు పెద్ది, కేశవ ఇల్లు. అయితే ఎప్పుడొచ్చావు వదినా అంటే, వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడే వచ్చాను, ముందు నుంచి వస్తే వాళ్ళన్నమాట నిజమైద్ది కదా, ఇప్పుడే బయట నుంచి వచ్చామంటారు, అందుకే వెనక నుంచి వచ్చాను, అదిగో సూట్ కేసు లగేజ్ అన్నీ చూపిస్తుంది. అంటే ఇక్కడే ఉంటావా అంటే ఇక్కడే ఉంటాను, మీ అందరినీ నేను చాలా బాధ పెట్టాను, మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని నేను చాలా మాటలు అన్నాను, నా మూలనే మీరందరూ చాలా మాటలు పడుతున్నారు అని చెప్పేసి చాలా బాధపడుతుంది మహాలక్ష్మి. పర్వాలేదమ్మా, నువ్వు అలా అనుకో మాకు, నువ్వు మాకు సారీ చెప్పమాకు, అది ఇది అని అంటూ ఉంటాడు. ఈ లోపల మహాలక్ష్మి వెళ్ళి తన బట్టలు సర్దుకుంటుంది రూమ్లో. ఈ లోపల చక్రి మహాలక్ష్మి వస్తాం చూసుకోడు. ఇంకా చూసుకోకుండా వచ్చి తనలో తనే, నేను మీకు ఏం చేస్తాను, మీకు సారీనేగా చెప్తున్నాను, నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కదా, అది ఇది అని అంటూ ఉంటాడు చక్రి. అక్కడ కొద్ది కాన్వర్జేషన్ అయ్యిద్ది. ఆ తర్వాత తనలో తను మాట్లాడుకొని అక్కడ మహాలక్ష్మిని చూసి ఇదంతా నా భ్రమ అనుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. డిన్నర్ టైం అయితే అందరూ కూర్చొని ఇలా డిన్నర్ చేస్తూ ఉంటే మహాలక్ష్మి చక్రి ఎదురుగుండా ఉంటుంది. ఇదేంటి మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమైంది అని అనుకుంటూ ఉంటారు అందరూ. నా కళ అని ఏయో డైలాగులు చెప్తూ ఉంటాడు. చక్రి అయితే అరే నిజమేరా, మహాలక్ష్మి నిజంగానే వచ్చింది, ఇది కళ కాదు, పొద్దున్నే మహాలక్ష్మి వచ్చింది అని చెప్తూ ఉంటారు. అయితే నువ్వెప్పుడు బయటికి వెళ్ళిపోతున్నావు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాతే నేను ఇంట్లో ఉంటాను, ఎప్పుడు బయలుదేరినావు అని చక్రిని ఆట పట్టిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే తర్వాత చక్రి వాళ్ళకి బ్రదర్ కేశవ అలానే బుస్సు వీళ్ళు కలుస్తూ ఉంటారు. చాటింగ్ల గురించి అవన్నీ మహాలక్ష్మికి తెలిసిద్ది.
తర్వాత వాళ్ళ లవ్ స్టార్ట్ అయ్యిద్ది కేశవకిను అలాగే కూస్తుకి. ఇంకా లాస్ట్‌కి అయితే వాళ్ళ వదినని కలిసిద్ది మహాలక్ష్మి. "నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు. చక్రి భార్యగా ఉంటున్నావు. చక్రి మనసులో చెడు ఉద్దేశం రాకముందే బయటకొచ్చేయి. విడాకులు తీసుకో" అని చెప్పి వాళ్ళ వదిన అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయ్యి, సరే నిజమే కదా వదిన చెప్పింది కూడా అని చక్రిని పర్సనల్‌గా మాట్లాడాలి. మీరు ఒక చోటికి రండి అని రెస్టారెంట్ దగ్గరికి అయితే పిలిచి, మీరు నేను ఒకటి అడుగుతాను చేస్తారా అంటే, మీరు ఏం అడిగినా నేను చేస్తా అని చక్రి అంటాడు. అయితే నాకు విడాకులు కావాలి ఇవ్వగలరా అంటే చక్రి చాలా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. అంటే చక్రి ఎక్స్పెక్ట్ చేయడు విడాకులు అడుగుతుందని. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. డోంట్ ఫర్గెట్.